కామేశ్వరి మేడం. మేడం నేను మిమ్మల్ని ఇంట్రడక్షన్ ఇస్తాను ఫస్ట్. ఓకే. మనందరి గురువు, విశ్వ గురువు, పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సో టిఎంసి ఛానల్ ద్వారా మనము ప్రతిరోజు ధ్యానము, జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నాము. ఈ సెషన్లో జాయిన్ అయిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనకి జ్ఞానాన్ని అందించడానికి సీతాకుమారి గారు గొల్లల మావిడాల నుంచి వచ్చి ఉన్నారు. మేడం 20 సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ ఉన్నారు, ధ్యాన ప్రచారము చేస్తూ ఉన్నారు. మరి పత్రిజీ ఏదైతే చెప్పాడో ధ్యాన నవరత్నాలు, పిరమిడ్ మాస్టర్ల 18 ఆదర్శ సూత్రాలని చదవడమే కాదు, ఆచరించడం కూడా. మరి అందరికీ సమానంగా ఇవ్వబడింది ఏంటి అంటే సమయం. మరి ఆ సమయాన్ని ఈ వయసులో కూడా సద్వినియోగపరుచుకుంటూ, తను వేదాలని చదువుతూ, భగవద్గీతను నేర్చుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని బోధిస్తూ, దేశ విదేశాలలో పత్రిజీ ఆదేశానుసారము తను సింగపూర్, మలేషియా అలాంటి దేశ విదేశాల్లో ధ్యాన ప్రచారం చేయడమే కాకుండా అన్ని మండలాలలో స్కూల్స్లో ధ్యాన ప్రచారం చేయడము. మరి ఇప్పుడు మేడం ప్రస్తుతం చేస్తుంది ఏంటంటే జూమ్ సెషన్ ద్వారా భగవద్గీత శ్లోకాలను నేర్పిస్తూ ఉన్నారు, సంగీతాన్ని నేర్పిస్తూ ఉన్నారు, ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉన్నారు. మరి ఆ మేడం మనకి ఈరోజు జ్ఞానాన్ని అందించడానికి మన ముందు ఉన్నారు. ఫ్రెండ్స్, మేడంని చూసి మనము నేర్చుకుందాం సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే అందరికీ 24 గంటల సమయమే ఉంటుంది. మరి ఆ సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళకి ఈ జన్మ సార్థకం అవుతుంది. పత్రిజీ ఏదైతే బోధించాడో దాన్ని మనము ఆచరిద్దాం. నేర్చుకోవడము, చదవడము కాదు ఫ్రెండ్స్, ఆచరిద్దాం. మరి ఆచరించాలంటే అలాంటి ఆచార్యుల యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. మరి అలాంటి జ్ఞానము తెలిసిన జ్ఞానదాత మరి మేడం సీతాకుమారి గారు మన ముందున్నారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యు మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మన అందరి సద్గురు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులకి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. అలాగే ఈ అందరికీ కారణమైనటువంటి సదానంద యోగి గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆయన ఆఖరి శ్వాస వదిలిపెట్టిన రోజు ఆయన ముందే చెప్పి ఆ యొక్క మన గురువు గారి చేత ఆ సమాధిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజున సమాధి దగ్గర ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ అక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి కొన్ని వందల మంది వెళ్ళడం జరుగుతుంది. మరి అలాంటి సదానంద యోగి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఓం శ్రీ గురుభ్యో నమః. మనము గణపతి ప్రార్థన చెప్పుకొని స్టార్ట్ చేసుకుందామండి. ఓ ఓ ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ओम पत्रीश्वराय विद्महे ज्ञानदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ओम श्री वेदपुरुषाय नमः ओम शांति शांति శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. మన పత్రిసారు గురువు గారు అయినటువంటి సదానంద యోగి గారి గురించి ఈరోజు విశేషంగా తెలుసుకుందామండి. పత్రిసారే
గురు పౌర్ణమికి ఇచ్చిన మెసేజ్ని వినడం జరిగిందండి. ఆ మెసేజ్లో అందించిన జ్ఞానాన్ని తెలుసుకుని మేడం ఈ సదానంద యోగి గారి యొక్క అనుభవాలన్నీ కూడా లక్ష్మీ మేడం అనే ఆవిడ ద్వారా ఒక బుక్ రావడం జరిగింది. మరి దాన్ని కూడా వినడం జరిగింది. కానీ పత్రిసారే పూర్తి ఆ జ్ఞానాన్ని మనకు అందివ్వడం జరిగిందండి. ఆయన యొక్క విశేషాలు అపారంగా మన ముందుంచారు. కర్నూలు నుంచి 70 కిలోమీటర్లు, కర్నూలు నుంచి పాణ్యం నుంచి బనగనాపల్లి పోయే రోడ్డులో బనగనాపల్లికి 8 కిలోమీటర్ల దూరంలో నందవరం అనే గ్రామం ఉంది. గురు పౌర్ణమి ధ్యానం చేయడం కోసము వేల మంది ఈరోజు అక్కడ ఏకమవుతున్నాం. గురు పౌర్ణమి రాత్రి, అందులోనూ నందవరంలో. మరి నందవరంలో ఏముంది, అక్కడ విశేషం ఏమిటి అంటే, నా యొక్క గురువు గారి సమాధి స్థానం ఉంది అక్కడ. ఆ సదానంద యోగి గారిని నేను 1981 జనవరి 1వ తేదీన కర్నూలులో కలుసుకున్నాను. ఆ రోజు ప్రొద్దున్నే 7:30కి ఆయన దగ్గరికి వెళ్ళాం. కర్నూలు పాత బస్టాండ్ వెనకాల రాఘవేంద్ర లాడ్జీ అని ఒకటి ఉండేది. ఇప్పుడు అక్కడ అది లేదు. ఒక చిన్న రూములో ఒక నులక మంచం మీద కూర్చుని ఆయన ఉన్నారు. అది అక్కడికి పొద్దున్నే 7:30 గంటలకు ముగ్గురం వెళ్ళాము. నేను, రామచన్నారెడ్డి, వెంకటరత్నం, మేము ముగ్గురం వెళ్ళాము. 1981 జనవరి 1 మేము ముగ్గురము ఆ బ్రహ్మఋషి పత్రిజీ అనే ఆయన, రామచన్నారెడ్డి అనే కోలింగ్, వెంకటరత్నం అనే మరో కోలింగ్, ఈ ఇద్దరు ఫ్యాక్టరీ కంపెనీలో నా కోలింగ్స్ పత్రిక చెప్తున్నారండి ఇవన్నీ కూడా. నేను అప్పుడు కోరమండల్ ఫెర్టిలైజర్స్లో పనిచేస్తూ ఉండేవాడిని, సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్గా. మేము ముగ్గురం పొద్దున్నే స్వామివారి యొక్క అడ్రస్ తీసుకుని వెళ్ళాం. ఆయన అక్కడ పడుకుని ఉన్నారు. పక్కనే కొంచెం స్థలం ఉంది, అక్కడ కూర్చున్నాం. ఆయన ఇలా చూశారు. ఏం కావాలి అని గంభీరంగా అడిగారు. ఇంకా మేము జవాబు ఇచ్చే లోపలే, ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప మరొకటి దొరకదు నాయన అని అనడం జరిగింది. అదే స్వామి, ఇక దేనికోసమో మేము రాలేదు, ఆ బ్రహ్మ జ్ఞానం కోసమే వచ్చాము అని వినయంతో పలికారు. ఎందుకంటే అప్పటికే ఆ స్వామిని ఎంతో మంది వేధిస్తూ ఉండేవారు. వినిపించిందండి? ఇప్పుడు వరకు వినిపించలేదా ఏంటి? వాయిస్ ఆగింది, మళ్ళీ ఇప్పుడు ఓకే. వినిపిస్తుంది. బ్రహ్మ జ్ఞానం కోసం ఎవ్వరూ ఇప్పటికొచ్చి అడగలేదు. అందరూ ప్రాపంచికమైన విషయాల గురించి అడుగుతూ వచ్చారు. ఎందుకంటే ఈ స్వామీజీల దగ్గరికి పనికిరాని మనుషులందరూ వచ్చి, నా కొడుకు ఉద్యోగం అండి, నా కూతురు పెళ్ళండి, మా ఆయన నన్ను సరిగ్గా చూసుకోవడం లేదండి, ఇది తంతు. ఆయన విసిగిపోయారు పాపం. ఆ స్వామీజీ పక్క చచ్చిపోయి, వికచిచ్చిపోయి, విసిగిపోయి చితికిపోయి ఉన్నారు. కనుక మాకు బ్రహ్మజ్ఞానం తప్ప ఇంకేమీ అక్కర్లేదు స్వామీజీ అని చెప్పాము. ఆయన ఎంతో సంతోషించి ఉంటారు, ఆయన హృదయం ఉప్పొంగిపోయి ఉంటుంది. అన్నారు అని ఒక 5-10 నిమిషాల తర్వాత అన్నారు. శ్లోకం తర్వాత శ్లోకము అరబిక్ భాషలో, తెలుగులో, అప్పుడప్పుడు ఇంగ్లీష్ పద ముక్కలతో అర్ధ గంట సేపు ఆగిపోతుంది. ఆ బ్రహ్మజ్ఞానం ఆయన నయాగారా జలపాతంలా తన బ్రహ్మజ్ఞానాన్ని వర్షించారు. అరగంట సేపు కూడా అరాబిక్ భాషలో ఆయన అనంతమైన జ్ఞానాన్ని అందివ్వడం జరిగింది. అంతకుముందే నేను బ్రహ్మజ్ఞానిని. ఆయన మన పత్రి గారు అంతకుముందే ఆయన ఎన్నో పుస్తకాలు చూసి ఆయన ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఆయన అంతకుముందే ఎంతో బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉన్నారు.
సర్వం తెలుసుకున్న వాడిని, కానీ ఒక గురువుగా భావించగల మూర్తి నాకు కనిపించలేదు. ఒక గురువుగా ఆయన అంగీకరించడానికి ఒక గురువు దొరకలేదు ఇప్పుడు వరకు. ఎందుకంటే ధ్యానం ఎలా చేయాలో ఆయన ధ్యానం చేయలేదు, కానీ ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొందారు. ఆ ధ్యానం ఎలా చేయాలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా 701 శ్లోకాల్లో ఎక్కడా ధ్యానం గురించి ఇవ్వలేదు. యోగిక అర్జున అన్నాడు. యోగం అంటే ఎలా చేయాలి? యోగం అంటే కలయికని ఇప్పుడు మనకు తెలిసింది. అంతకుముందు యోగం అంటే ఏంటో మనకు అర్థం కాలేదు. నేనైతే నాకు అర్థం కాక యోగం అంటే యోగాసనాలు అనుకునే యోగాసనాల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ తెలిసింది యోగం అంటే ధ్యానం చేయడము, ఎవరితో కలిసి ఉండాలి అంటే మన లోపల ఉన్న ఆ పరమాత్ముడితో కలిసి ఉండడమే యోగము అంటే అని. అలాగా ఆయనకి యోగం గురించి మొట్టమొదట నేర్పించింది సదానంద యోగి గారే. కానీ ఒక గురువుగా భావించగల మూర్తి నాకు కనిపించలేదు. అందుకు ముందు ఈరోజు ఆయన యొక్క మృదు మధుర ప్రవాహము, ఆయన యొక్క పోకడ, ఆ జ్ఞానము అలా అనర్గళంగా మాట్లాడడము మొట్టమొదటిసారిగా నా జీవితంలో నేను ఎంతో పరవశుడయ్యాను. ఆయన అలా మాట్లాడుతుంటే ఆ జ్ఞానం గురించి ఆ నయాగరా జలపాతంలాగా వర్షిస్తూ ఉంటే ఆ నోట్లోంచి చాలా ఆనందపడిపోయారట మన పత్రి గారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆయన పేరు సదానంద యోగి. ఆయన అంతకు ముందు 6 సంవత్సరాల నుంచి కర్నూలులోనే ఉన్నారు, కానీ నాకు తెలియలేదు. శిష్యుడు ఎదురుగానే ఉండవచ్చు, గురువు పక్కనే ఉండవచ్చు, కానీ గురు శిష్యుల యొక్క కలయిక జరగడం, శిష్యుడు రెడీగా ఉన్న తర్వాతే గురువు కలుస్తాడు. ఆ రోజు నేను రెడీగా ఉన్నాను, అంతేతే ఆయన దర్శనం లభించింది. ఆయన అంతకుముందు 6 సంవత్సరాల నుంచి ఆ కర్నూలు ఆ లాడ్జిలోనే ఉన్నారు, కానీ ఆయన అక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియదు. ఎందుకంటే శిష్యుడు సిద్ధంగా ఉండే వరకు గురువు కనిపించడు. అక్కడే ఉన్నాను నేను కర్నూలులో. అయినా కర్నూలులోనే ఉన్నారు. ఎప్పటి నుంచి? 1975లో నేను కర్నూలు వచ్చాను. సరిగ్గా ఆ సంవత్సరంలోనే సదానంద యోగి కూడా కర్నూలు రావడం జరిగింది. 1981లోనే ఆయన్ని కలుసుకోవడం జరిగింది. 81లో 75లో వస్తే 81లో ఆయన్ని కలుసుకోవడం జరిగింది. ఆయన ఎవరంటే సదానంద యోగి. ఒకానొక జన్మలో ఆయన జీసస్ క్రైస్ట్ యొక్క గురువు. ఆయన జాన్ ది బాప్టిస్ట్ అని తర్వాత తెలుసుకున్నాను నేను. ఆ మహాస్వామి నాకు తెలిసిన మరుక్షణంలోనే ఆయన నేను చూసిన మరుక్షణంలోనే ఆయన గంభీరమైన వదనం తిలికించిన వెంటనే నేను ఆ మహాస్వామికి సమర్పణ అయిపోయాను. వెంటనే స్వామి అని అడిగితే రేపు రండి అన్నారు. రేపు ఉదయం 4:30 గంటలకు రండి, ధ్యానం నేర్పిస్తా అన్నారు. మన్నాడు అంటే జూన్ 2వ తారీఖు 1981 ప్రొద్దున్నే 4:30 గంటలకు మళ్ళీ మేము ముగ్గురం వెళ్ళాము, త్రిమూర్తుల్లాగా. నేను, నా మిత్రుడు రామచంద్రారెడ్డి, నా మిత్రుడు వెంకటరత్నం, ముగ్గురు వెళ్ళాము. నాకు శ్రీ సదానంద యోగి పరిచయము శ్రీ రామచంద్రారెడ్డి ద్వారానే లభించింది. ఆయన మన పత్రి గారి కన్నా ముందు ఎన్నో ధ్యాన సాధన చేసి ఎన్నో థర్డ్ ఎక్స్పీరియన్స్ పొందడం జరిగింది. ఇక్కడ నంద్యాల దగ్గరలోని ఆత్మగురు దగ్గరలో గల రేగడిగూడూరు దగ్గర ఒక పల్లెకు ఈ రామచంద్రారెడ్డి ఉద్యోగరీత్యా వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన, అంటే ఆ లింగన్న అనే ఒక ఆయనకి ఇంచుమించు 90 ఏళ్ళు ఉన్నాయట. ఈ రామచంద్రారెడ్డి గారు ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళినప్పుడు రేగడిగూడూరులో ఆయన చెప్పారట, నా గురువు కర్నూలులో ఉన్నారు నాయన, చాలా అద్భుతమైన గురువు అని. అంటే గురువు గారి పరిచయం ఎలాగైందో చెప్తున్నారనమాట. ఉద్యోగరీత్యా వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన, ఈ సదానంద యోగి శిష్యుడు, ఆయనకే 90 ఏళ్ళు ఉన్నాయట. ఆయన శిష్యుడికే 90 ఏళ్ళు ఉన్నాయంట. ఆయన ద్వారా వెనక కర్నూలు అడ్రస్ అంతా తీసుకుని ఆయన కలుసుకోవాలి అన్నప్పుడు అందరం కలిసి వెళ్ళామన్నమాట. అది చరిత్ర. సరే, మన్నాడు జూన్ 2వ తారీఖు 1981 ఆయన దగ్గరికి వెళ్ళాము. మమ్మల్ని ఆయన కూర్చోబెట్టి ఇలాగా చెప్పారు, చేతుల్లో చేతులు పెట్టండి, కళ్ళు 2 మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అన్నారు. ఇది ఆయన చెప్పింది. ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు, ఏ యంత్రము లేదు, కేవలం కూర్చో, శ్వాస మీద ధ్యాస ఉంచు అంతే అన్నారు.
ఇది 1981 సంవత్సరం జరిగి 2వ తేదీ. అప్పటికే నేను బ్రహ్మజ్ఞానిని, కానీ ఈ ధ్యాన విధానము ఫస్ట్ టైము మరొకరి నోటిలోంచి విన్నాను కనుక పిరమిడ్ సొసైటీస్ మాస్టర్స్ అందరూ, పిరమిడ్ ధ్యానులందరూ శ్రీ సదానంద యోగి గారి యొక్క శ్వాస మీద ధ్యాసకు అంకితమైపోయాము. సరే, అర్ధగంట సేపు కూర్చున్నాం, కానీ నాకు అనుభవాలు రాలేదు. ఆల్రెడీ పాలు పెరుగు అయిపోయింది కదా, ఆ బ్రహ్మజ్ఞానం నాకు అర్థమైపోయింది కదా, పాలు పెరుగు అయిపోయింది, ఇంకేం అనుభవాలు వస్తాయి నాకు? ఇంకా పాలు పెరుగుగా అవ్వలేదు మై డియర్ ఫ్రెండ్స్. గత జన్మల్లోనే పాలు పెరుగు అయిపోయింది, ఈ జన్మలో ప్రత్యేకంగా పాలు పెరుగుగా అవ్వలేదు మై డియర్ ఫ్రెండ్స్. నేను గత జన్మలో మొత్తం జ్ఞానం అంతా పాలు పెరుగుగా చేసుకున్నాను, కానీ ఈ జన్మలో ఇంకా స్టార్ట్ చేయలేదు. అప్పటి నుంచి, అంటే జనవరి 1వ తేదీ నుంచి నా ఆధ్యాత్మిక స్థితి వరకు మొదలైంది. శ్రీ సదానంద యోగి గారి దగ్గర 1981 నుంచి మామూలుగా ఉద్యోగరీత్యా 6 జిల్లాలలో నా ఉద్యోగం. మహబూబ్ నగర్ జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా, మొత్తం 6 జిల్లాలు. నెలకు 25 రోజులు టూర్లోనే ఉంటాను. ఒక 5-6 రోజులు మాత్రమే కర్నూలులో ఉంటాను. కర్నూలులో ఉన్నన్ని రోజులు అంతకు ముందంతా ఈ గురువు గారిని కలవక ముందంతా మరి క్లబ్కు వెళ్ళి పేకాడేవాడిని. అగ్రికల్చర్ ఆఫీసులో ఫ్రెండ్స్ క్లబ్ అని ఉండేది, దానికి నేను ప్రెసిడెంట్ని. అక్కడ షటిల్, క్యారమ్స్, పేకాట ఇలా రాత్రంతా గడిపేవాళ్ళం. అయితే ఈ సదానంద యోగి కనపడిన తర్వాత ఆ క్లబ్ బంద్ చేసేసాము, పేకాట బంద్ అయిపోయింది. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చునేవాళ్ళం, అవన్నీ కూడా బంద్ అయిపోయినాయి. ఆయన సిగరెట్ మీద సిగరెట్ తాగేవారు సదానంద యోగి. ఆయనకు రోజు 2 సిగరెట్ ప్యాకెట్స్ మేము తీసుకుని వెళ్ళి ఇచ్చేవాళ్ళము. చామ్స్ సిగరెట్ త్రాగుతూ ఉండేవారు, ఛాయ్ త్రాగుతూ, సిగరెట్ తాగుతూ అనర్గళంగా ఉర్దూలో అన్నీ చెప్తూనే ఉండేవారు ఎప్పుడు. ఆయన ఒకరోజు ఇలా చెప్పారు. ఒకరోజు ఆయన చెప్పిన కథ, ఇక్కడ కర్నూలు దగ్గర ఆత్మకూరు అని ఉంది, అక్కడ నుంచి శ్రీశైలం అడవులు మొదలవుతాయి. అక్కడకు అడవిలో అందరూ అక్కడకు ఒక పౌర్ణమి నాడు ఈయన ధ్యానులందరినీ తీసుకెళ్లారట. ఆయన చెప్తున్నారు, సదానంద యోగి కొంతమందిని తీసుకుని శ్రీశైల అడవుల్లో పౌర్ణమి రోజున అడవుల్లోకి వెళ్ళారట. అక్కడ అడవిలో అందరూ కూర్చున్నారు, అందరూ మాట్లాడుకుంటున్నారు, భోజనం చేస్తున్నారు. ఇంతలో 2 పులులు పెరుగుతుకొని వచ్చాయి. పులులు వచ్చినప్పుడు అందరూ భయంతో అటు ఇటు పెరుగుతుకుపోయారు. ఆ 2 పులులు ఆయన దగ్గరికి వచ్చాయి. ఈయన కొంతసేపు మాట్లాడి పంపివేశారు. తరువాత వాళ్ళందరినీ పిలిచి, మీరు ఎందుకు పరిగెత్తుకుపోయారు? ఆ వచ్చింది ఎవరనుకుంటున్నారు? సదానంద యోగి మహావతార బాబాజీ. ఆ వచ్చింది మహావతార బాబాజీ ఒకరు, ఇంకొక ఆయన సదానంద యోగికి ఇద్దరు కనిపించారు ఆ పులుల్లో. పరమహంస యోగానంద, వీరిద్దరూ వచ్చారు. ఎందుకు వచ్చారట? నాయనా సదానంద యోగి, ఈ ప్రపంచమంతా కూడా హింసతో కూడుకుని ఉంది, అహింసనే లాగా మార్చాలి ఈ బ్రహ్మాండాన్ని అంతా కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హింసాతత్వంలో ఉండి మానసిక ప్రశాంతత లేకుండా ఎన్నో అనారోగ్యాలతో సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈ అనాపానసతే అనే జ్ఞానాన్ని అందివ్వాలి అని చెప్తే, తొందరలోనే ఒక మహాత్ముడు వచ్చాడు. ఆయన ద్వారా ఈ ప్రపంచమంతా ఆనాపానసతి ధ్యానం అందుతుందని ఆ సదానంద యోగి గారికి వాళ్ళిద్దరితో చెప్పడం జరిగిందట. ఇంకా ఆయనది అచల సిద్ధాంతము. ఆ తర్వాత ఆ పులిని చూస్తే అందరికీ భయం కదండి, ఈ శిష్యులందరూ పారిపోయారు. ఆ పులులు వెళ్ళిపోయిన తర్వాత వచ్చారంట. వచ్చిన తర్వాత సదానంద యోగి అన్నారట, ఇంచక్క వాళ్ళు ఇద్దరు ఎవరనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళతో నేను ఈ విషయాలు మాట్లాడాను, మీరు కూడా దగ్గరుంటే ఎంత బాగున్నావు అన్నారంట. అయ్యో ఎంత మిస్ అయిపోయామో అనుకున్నారంట వాళ్ళు. ఇంకా ఆయనది అచల సిద్ధాంతము. శివరామ దీక్షితులు అంటే ఎంతో మక్కువ ఆయనకి. ఎప్పుడూ ఆయన పద్యాలను విశేషంగా చెప్పేవారు. ఆయనకు
అరబిక్ భాష అనర్గళంగా వచ్చు. ఆ భాష ఆయన నోటి ద్వారా ఎంతో వినసంపుగా ఆ అరబీ భాషని మాట్లాడుతూ ఎంతో జ్ఞానము కలిగే విషయాల్ని అందిస్తూ ఉండేవారట. మై డియర్ ఫ్రెండ్స్, ఆయన నోటి నుంచి వచ్చే సుభాష్ అని ఎంతో మధురంగా పిలిచేవారట. ఆయనకి శరీరం అంతా పులికించిపోయేదట సుభాష్ అనగానే. సుభాష్ అనే పిలుపు ఎంత మధురంగా ఉండేదో చెప్పనలివి కాదు. 4-5 శిష్యులు ఉండేవారు అంతే. మిగతా వారేమో భక్తులే. అందరూ ఆత్మజ్ఞానికి జ్ఞానానికి వచ్చే శిష్యులు చాలా మంది తక్కువ. చాలా వేళ్లతో లెక్క పెట్టాలంతే. ఆత్మజ్ఞానం కావాలన్న వాళ్ళకి ఒక 5-6 తప్పించి ఎక్కువ ఉండేవారు కాదు. కానీ ఆయన దగ్గరికి హీలింగ్ కోసము ప్రాపంచికమైన కోరికల కోసము వచ్చేవాళ్ళే ఎక్కువ ఉండేవారట. అలా వచ్చే వాళ్ళందరూ కూడా ఆయన్ని ధూపం ఇచ్చి భగవంతుడిలాగా కొలిసేవారంట. ఆయన ఏమి కోరకపోయినా అక్కడ పళ్ళు ఏమిటి పెట్టేసి వెళ్ళిపోతూ ఉండేవారట. మిగతా వారందరూ కూడా భక్తులే. ఆత్మజ్ఞానానికి జ్ఞానానికి వచ్చే శిష్యులు కేవలం ఒక 4-5 మాత్రమే. నేను, ఈ రామచంద్రారెడ్డి, వెంకటరత్నం, జనార్దన్ రావు, సూర్యమోహన్ ఇలా ఆయన దగ్గరికి రోజు వెళ్తూ ఉండేవాళ్ళము. మా హెడ్ ఆఫీస్ వాళ్ళు చెప్పారు, నువ్వు సీనియర్ మోస్ట్వి, నువ్వు హెడ్ ఆఫీస్కి రావాలి, నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని 1982వ సంవత్సరంలో నాకు చెప్పారు. నేను రాను అని ఖచ్చితంగా చెప్పేశాను. హైదరాబాద్కి హెడ్ ఆఫీస్కి నువ్వు చాలా సీనియర్వి, నిన్ను హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేస్తామంటే నేను అసలు రాను అన్నారట. నా గురువు గారు ఇక్కడ ఉంటే నాకేం పని హైదరాబాద్లో మా తల్లి గారు ఉన్నారు, తండ్రి గారు ఉన్నారు, సొంత ఇల్లు కూడా ఉంది. నిజానికి అక్కడికి పోతే నాకు ఎంతో సుఖంగా ఉంటుంది. నెలకు 2,000 రూపాయలు మిగులుతాయి కూడా. కానీ కర్నూలులో నా గురువుని వదిలి నేను ఎక్కడికి రాను. వేరే ఎంత ప్రమోషన్ ఇచ్చినా సరే వద్దు, ఏమీ వద్దు, నేను కర్నూలులోనే ఉంటాను. మీ ప్రమోషన్ ఏమీ వద్దు. నేను ఇంకా సొంత ఇంటికి వెళ్తే ఇంకా 2,000 రూపాయలు మిగులుతాయి. అయినా సరే నా తల్లిదండ్రుల దగ్గర ఉండడం అవుతుంది. అయినా నా గురువు కన్నా ఏమీ ఎక్కువ కాదు, నేను నా గురువు దగ్గరే ఉంటాను ఈ కర్నూలులోనే అన్నారట. సరే అన్నారు. మా ఆఫీస్ వాళ్ళు 1982లో మళ్ళీ 1983 వచ్చింది. ఈసారైనా రావయ్యా హైదరాబాద్కి, హెడ్ ఆఫీస్లోని అవసరం ఉంది అన్నారు. నేను రానని చెప్పడం జరిగింది. మళ్ళీ ఎన్నోసార్లు ఈయన్ని హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేద్దామని చూసినా సదానంద యోగి ఉన్నంత కాలము కూడా ఆయన అక్కడే ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు ఆయనకి ఒక నులక మంచం మాత్రమే ఉంది. ఈ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి ఆయన చెప్పే అద్భుతమైన ఆ జ్ఞానాన్ని వింటూ రోజు 2 సిగరెట్ ప్యాకెట్లు అలాగే ఛాయ్ ఇస్తూ ఉండేవారట. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయనకు భోజనము మనం ఇంటి దగ్గర నుంచే తెచ్చి పెట్టాలని ఇంట్లో చెప్తే పత్రి మేడంకి మళ్ళీ ఇప్పటి వరకు ఈ ఆధ్యాత్మిక పుస్తకాలతో ఈ ఫ్రెండ్స్తో చర్చ చేసుకోవడమే మీకు ఖాళీ ఉండట్లేదు, ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఇంకా మళ్ళీ ఇంకో కొత్త గురువు వచ్చి పడ్డాడా, మళ్ళీ అతనికి నేను భోజనం వండి పెట్టాలా అని చాలా చికాకు పడిపోయారట స్వర్ణమాల అమ్మ. అయినా సరే ఆ గురువుకి భోజనం పట్టుకెళ్ళాలి అంటే ఆవిడే స్వయంగా ఒక గురు పౌర్ణిమ రోజున ఆవిడ నోటి ద్వారా విన్న విషయాలు వెళ్ళి 2 పిల్లల్ని రిక్షా కట్టించుకుని రిక్షాలో కూర్చోపెట్టి ఆ స్వామికి క్యారేజీ వండి పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసిదట. ఆయనకు వడ్డించేసి ఓ పక్కకు తిరిగి కూర్చుని వద్దంట. అలా పక్కకు తిరిగి కూర్చుంటే ఆయన చిరునవ్వు నవ్వుకుంటా, వస్తావులే, నీలో ఉన్న అనంతమైన ఆత్మజ్ఞానాన్ని అందరికీ అందిస్తావులే సమయం వచ్చినప్పుడు అంటూ ఉండేవారట ఆయన. కానీ అక్కడికి వెళ్ళి ఆ క్యారేజీ పెట్టి వస్తే తనకి ఎంతో సంతృప్తిగా ఉండేదట. ఆయన అంటే ఇష్టం లేకపోయినా సరే. ఒకసారి ఆయనకి నులక మంచం కదా, నులక మంచం అంతా పాడైపోయిందంట. పాడైపోతే పత్రి గారికి కొత్త మంచం కొందామంటే ఆయన దగ్గర డబ్బులు ఉండేవి కదంట. సో నెల అయ్యేటప్పటికి ఇంట్లో ఖర్చులు పోగా ఉన్న డబ్బులతో పుస్తకాలతో కొనడానికే సరిపోయేది. లేక ఏం చేశారట, వాళ్ళ ఇంట్లో ఒక పట్టి మంచం ఉంటే పత్రి మేడం చూడకుండా, ఆవిడ ఎప్పుడో బయటకు వెళ్తే చూడకుండా పట్టుకెళ్ళి ఆ లాడ్జిలో పెట్టేశారట వాళ్ళు పడుకునే మంచం. ఆ పట్టి మంచం పట్టుకెళ్ళి ఈవిడి ఇంట్లో పడుకోవడానికి కూడా లేకుండా మంచం పట్టుకెళ్ళి ఇచ్చేస్తారా అనుకుంటూ ఆయన మళ్ళీ ఊరెళ్ళినప్పుడు తెచ్చేసుకున్నారంట.
ఆ పట్టి మంచం మళ్ళీ ఇంటికి తెచ్చేసుకున్నారంట పత్రి మేడం. ఆయన ఇంకేమీ మాట్లాడలేదన్నమాట. ఆయన ఒక సాక్షిలాగే ఉండేవారు. ఆ మేడం ఏం కోపం వచ్చి 4 మాటలు అన్నా సరే ఏమీ మాట్లాడేవారు కాదు పత్రి గారు. అప్పుడు ఆయన ఒక ఇనప మంచం కొని వచ్చి ఆ తర్వాత నెల జీతం వచ్చిన వెంటనే ఆ గురువు గారికి ఒక ఇనప మంచం కొని ఆ లాడ్జింగ్లో వేసేసారంట ఏం మాట్లాడకుండా. ఆవిడ అనుకుందంట పోనీలే ఇంకో మంచం కొని వేశారు, ఇంట్లో పిల్లలకి పడుకోవడానికన్నా ఒక మంచం ఉండాలి కదా, అందుకనే నేను తెచ్చేసాను, అది తప్పో ఒప్పో నాకు తెలియదు, నా పిల్లల కోసం నేను తెచ్చేసుకున్నాను అని అనుకుందంట ఆవిడ. ఇక హైదరాబాద్ నేను వెళ్ళనని చెప్పేశారు. పాపం మా ఆఫీస్ వాళ్ళు చాలా చాలా మంచివారు. కోరామండల్ ఫర్టిలైజర్స్ ఈజ్ వెరీ వెరీ గ్రేట్ కంపెనీ. నేను చెప్పినట్టే వినేవాళ్ళు. వారు చెప్పేది నేను వింటున్నాను కనుక నేను చెప్పేది వాళ్ళు ఖచ్చితంగా వినేవారు. ఇంకా 1983లో ఏప్రిల్ 16వ తేదీన స్వామీజీ నన్ను పిలిచి, సుభాష్, నేను శరీరం వదిలిపెడుతున్నాను, నాకు సమాధి తయారు చేయవయ్యా అన్నారు. సరే స్వామి అన్నాను. స్థలం కోసం కర్నూలు చుట్టూ తిరిగాం, ఎక్కడా మంచి ఫ్లాట్ దొరకలేదు. చివరికి ఆయన భక్తుడు ఆయన పేరు కూడా చెన్నారెడ్డే. ఆయన సొంత స్థలము ఈ బనగనాపల్లి దగ్గర నందవరంలో అక్కడ ఉంటే మేమిద్దరము కలిసి వెళ్ళాం. అక్కడ ఈయన మామూలు చెన్నారెడ్డి కాకుండా ఆయనకు ఇంకో చెన్నారెడ్డి ఆ బనగనాపల్లి అంటే నందవరం దగ్గర ఆయనకు కొంత స్థలం ఉందన్నమాట. సుభాష్, నాకు ఇంకా నీకు చెప్పవలసిన జ్ఞానం నేను చెప్పేశాను, ఇంక నేను చెప్పేది ఏమీ లేదు, ఇంక నాకు నా పని అయిపోయింది, నేను ఇంక వెళ్ళిపోతాను, నాకు సమాధి ఏర్పాటు చేయవే అని అన్నారట. అంటే స్థలం చూడాలి కదా, పలానా చోట చూపించారు. అక్కడ చెన్నారెడ్డి అని ఇంకొక ఆయనకి స్థలం ఉంది. ఈయనకి స్థలం ఇవ్వడానికి ఆయన గత జన్మలో సదానంద యోగి యొక్క తమ్ముడంట ఈ చెన్నారెడ్డి. ఎన్ని కలెక్షన్లు కలిగి ఉంటాయో చూడండి ఆయన. ఆ తమ్ముడు కాబట్టి ఆయన అడిగిన వెంటనే ఆయనకి తెలియకపోయినా సదానంద యోగికి తెలుసు ఆ చెన్నారెడ్డి గారిని తన తమ్ముడని. ఆయన మనసులో దూరి ఆయనకి సమాధికి స్థలం అడిగిన వెంటనే ఇవ్వడం జరిగిందండి. ఇంకా మేమిద్దరం కలిసి వెళ్ళాము. అక్కడ నాకు బాగా అనిపించింది, చాలా బాగుంది ఆ స్థలం అని. ఆయన అడిగిన వెంటనే ఆ స్థలం ఇవ్వడము, అక్కడ ఒక ప్లాట్ తీసుకుని అంతా త్రవ్వి అంతా రెడీ చేసేసాం. ఇంకా ఈయన చెప్పిన సమయంలో శరీరం వదిలిపెట్టేస్తారు కదా, పోలీసులు వచ్చి ఏ ఇబ్బంది వస్తుందో అని చెప్పిన సంగీత గురువైన డాక్టర్ పినాకపాణి గారిని టెస్ట్ చేయడానికి చెప్పారట, గురువు గారిని చెప్పారట. నేను సడన్గా ప్రాణం వదిలేస్తే మళ్ళీ ఈ లోకులందరూ కాకుల్లాగా పొడుస్తూ ఉంటారు, ఈయన ఇప్పుడు వరకు బాగానే ఉన్నారు కదా, ఎందుకు చనిపోయారని. అందుకని ఒక డాక్టర్ని తీసుకొచ్చి నేను ఈ శ్వాసను వదిలిపెట్టిన వెంటనే డాక్టర్ చేత టెస్ట్ చేయించి ఒక సర్టిఫికెట్ రాయించేయి అని చెప్తే ఆయనకి డాక్టర్ పినాకపాణి గారు సంగీత గురువు గారిని పిలిస్తే ఆయన ఎంతో సంతోషించారట. ఇంత గొప్ప గురువు, ఆయన గురించి అంతా చెప్తే ఇంత గొప్ప గురువు మన కర్నూలులో ఉంటామని మనకు చాలా భాగ్యము, నేను తప్పనిసరిగా వస్తానని చెప్పిన వెంటనే వచ్చి ఆయన సర్టిఫికెట్ ఆయన టెస్ట్ చేసి ఆ ఊపిరి వదిలేశాడని సర్టిఫికెట్ రాసి ఇవ్వడం జరిగింది. ఆయన గొప్ప ఫిజిషియన్. ఆయన్ని తీసుకువెళ్ళి ఆయన శరీరం వదిలిపెట్టేస్తున్నారు, ఆయన ఆఖరి శ్వాస చూసి ఇక శ్వాస లేదు అని రికార్డ్ చేయండి అన్న. అంతా సజావుగా జరిగిపోయింది. తర్వాత ఆ శరీరాన్ని నందవరం తీసుకువెళ్ళి సమాధిలో పెట్టి మరి ఆ శరీరాన్ని నందవరం తీసుకెళ్ళాలి కాబట్టి ఆయనకి ఆఫీసు వాళ్ళు ఒక వ్యాన్ ఇచ్చేవారట, ఒక డ్రైవర్ని. ఆ వ్యాన్ని పిలిపించి ఆ ఆఫీస్ వ్యాన్లోనే సదానంద యోగి గారి యొక్క పార్థివ శరీరాన్ని ఈ నందవరం తీసుకొచ్చి అక్కడ ఆ గొయ్య అన్నీ తీసి రెడీ ఉంచేవారు కాబట్టి అందులో ఆయన పెట్టేసి ఒక బల్ల వేసేసారట. ఇంకా సమాధిలో పెట్టి పైనుంచి ఒక రాయి కప్పాము. మేము 22వ తారీఖు అంటే సేమ్ ఇదే ఈరోజే ఆయన 1983లో ఆయన సమాధి అవడం జరిగింది. ఆయన తను చాలించారు. ప్రతి సంవత్సరం మే 22 నాడు శ్రీ జనార్దన్ రావు గారు వెళ్ళి ఆ రోజంతా అక్కడ ఉండి అవన్నీ శుభ్రం చేస్తూ ఉంటారు, అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు. గురు పౌర్ణమి నాడు నేను వెళ్తూ ఉండేవాడిని. అంటే ఆ 2 రోజులు అలా పంచుకున్నారట జనార్దన్ రెడ్డి గారు. ఆయన సమాధి అయిన రోజున
ఈయనేమో పౌర్ణానికి మన ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణానికి మన పత్రిక వెళ్ళి అక్కడ అన్ని కార్యక్రమాలన్నీ చూసుకుని అందరి చేత ధ్యానం చేస్తూ ఉండేవారట. మేమిద్దరం ఇలా డ్యూటీలను పంచుకున్నాము. మే 22వ తేదీన జనార్దన్ రావు గారు వెళ్తారు, గురు పౌర్ణమికి నేను వెళ్తాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఎప్పుడు ఒకసారి మానస సరోవరం వెళ్ళినప్పుడు మొన్న ఒకసారి మిస్ అయ్యానంతే. నేను ఎప్పుడు కూడా గురువు గారిని కలిసిన తర్వాత గురు పౌర్ణమికి ఎప్పుడూ మానడం అవ్వలేదు, అక్కడికి వెళ్ళకపోవడం జరగలేదు. ఎప్పుడో మానస సరోవరం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళలేదు, మళ్ళీ కరోనా టైంలో వెళ్ళడం అవ్వలేదు, అప్పుడు మాత్రమే మిస్ అయ్యాను. ఈ కరోనా టైంలోనే ఆ బుద్ధ పౌర్ణమి రోజున ఇచ్చిన మెసేజ్ అండి ఇది. మనకి ఆన్లైన్ ద్వారా కూడా ఈ మెసేజ్ రావడం జరిగింది. అప్పుడు చెప్పిన ఇది స్టోరీని ఈరోజు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. ఎప్పుడూ కూడాను గురు పౌర్ణమి నాడు నందవరంలో మనందరము కలుసుకుంటాము. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సదానంద యోగి ఆయన జీవిత చరిత్ర చెప్పాలంటే ఆయన అరేబియాలో పుట్టారు. అరేబియాలో ఒక చిన్న గ్రామంలో 6 ఏళ్ల కుర్రోడుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక యోగి సూఫీ మాస్టర్ వచ్చారు. వచ్చి నా కూడా వచ్చేస్తావా అని అడిగితే వచ్చేస్తానన్నాడట. తల్లిదండ్రులకి పర్మిషన్ తీసుకుని ఆ పిల్లవాడికి ఆ లేపనం, కాళ్ళకి ఒక లేపనం పూసి ఇంకా ఆ తల్లిదండ్రులు కూడా అంగీకరించిన తర్వాత ఒక లేపనం రాశారట. లేపనం రాసి కళ్ళు మూసుకో అన్నారట చిన్న పిల్లవాడిని, 7 సంవత్సరాల వయసున్న పిల్లవాడిని. వెంటనే కళ్ళు మూసి తెరిచే లోపల భూటాన్ అడవిలో ఉన్నారంట వీళ్ళిద్దరుని కలిసి భూటాన్ అడవుల్లో ఉన్నారు. ఆ యోగి ఎప్పుడు మెడిటేషన్లో ఉండేవారు. ఎప్పుడు ఆయన సదానంద యోగి 7 సంవత్సరాల అబ్బాయి తీసుకెళ్ళిన ఆ సూఫీ మాస్టర్ ఎప్పుడు ధ్యానంలోనే ఉండేవారు. ఇక 10 సంవత్సరాల ఈయన ఆ యోగికి సేవలు చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు ఆ యోగికి ఇంకెప్పుడు కళ్ళు మూసుకుంటూనే ఉండేవారు. ఆయనకి అవసరాలన్నీ తీరుస్తూ ఆయనకి సేవలు చేస్తూ ఉన్నారు సదానంద యోగి. 10 సంవత్సరాలు సదానంద యోగి అలాగ సేవలు చేస్తూ 10 సంవత్సరాలు అయిపోతే 17 సంవత్సరాలకి డిస్టర్బెన్స్ గా ఉంది. నాకేమో ఎక్కడ చూసి కనిపించదు. మ్యూట్ లో పెట్టుకోండి. ఇంకా సేవలు చేస్తూ ఉన్నాడు. 10 సంవత్సరాలు పోయిన తర్వాత కళ్ళు తెరిచి దగ్గర కూర్చోబెట్టుకుని, నాయన నాకు వచ్చిన పని అయిపోయింది అంటే, నన్ను తీసుకొచ్చారు, నా చేత సేవలు చేయించుకున్నారు, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, నా పని అయిపోయింది వెళ్ళిపోతున్నాను అని అంటున్నారు అని ఆయనకి చాలా దుఃఖం వచ్చిందంట. ఆయన పేరు కూడా అడగలేదంట. సూఫీ మాస్టర్ అంతే, నా గురువు గారు అని చెప్తారు సదానంద యోగి ఎప్పుడు. ఆయనకి చాలా దుఃఖం వచ్చిందంట. నువ్వు దుఃఖపడకని ఆయనకి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించి వెంటనే శ్వాస వదిలిపెట్టేశాడు. అక్కడ నలుగురిని పోగేసి ఆయన్ని సమాధి చేసి ఆ సమాధి దగ్గరే అలాగే ఏడుస్తూ 3 రోజులు కూర్చున్నాడంట. ఏమీ తినకుండా ఏడుస్తూ కూర్చుంటే మళ్ళీ ఆ సదానంద యోగే ఆ సమాధానాలు ఇస్తారంటారు. అందుకనే యోగులందరూ కూడా సమాధి నుంచే సమాధానాలు పలుకుతూ ఉంటారు. వెంటనే ఆ సమాధి నుంచి ఒక వాయిస్ వినబడిందంట, నాయనా నువ్వు ఏడవకు, ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయి హిమాలయాల్లో నువ్వు తపస్సు చెయ్యి, అక్కడ నువ్వేం చేయాలో నీకే అర్థమైపోతుంది అని ఆ 17 సంవత్సరాల వయసులో ఉన్న ఆ సదానంద యోగిని ఉత్తర వైపునున్న ఆ హిమాలయాలకి వెళ్ళిపోమన్నారట. ఆయన అలాగ నడుచుకుంటూ హిమాలయాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ ఎన్నో గుహలు, అక్కడ ఎన్నో ఫలవృక్షాలు, ఎన్నో ఆయనకి తారసపడడం జరిగింది. అక్కడ ఎంతో మంది గురువులందరూ కూడా, తపస్సు చేసేవారందరూ కూడా, ఆ నాగా బాబాలు ఎంతో మంది హిమాలయ యోగులందరూ కనిపించారు. అంత 17 సంవత్సరాల వయసు పిల్లాడు హిమాలయాలకు వచ్చి తపస్సు చేస్తానంటే వాళ్ళందరూ చాలా ముచ్చట పడ్డారు. ఒక గుహ చూపించారట. నాయన ఆ గుహలో నువ్వు తపస్సు చేసుకో, ఇక్కడున్న ఈ పళ్ళు వృక్షాల నుంచి నీకు ఎప్పుడు అవసరమైతే అవన్నీ తీసుకో అని. అక్కడ ఒక నది కూడా ఉంది. అక్కడ నదిలో ఎంతో హిమాలయాలంటేనే చాలా చల్లగా ఉంటాయి. ఇంకా ఆయన దగ్గర ఇంకేమీ లేవు. అలా వెళ్ళిపోయారు. యోగుల దగ్గర ఏముంటాయండి? ఏమో ఉండవు. వెళ్ళి ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశారట ఈ సదానంద యోగి? 80 సంవత్సరాలు తపస్సు చేశారటండి. ఏకదాటిగా 80 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత అక్కడున్న మునులందరూ కూడా, నాయన
అద్భుతమైన తపస్సు చేశావు. ఆ తపస్సులో నువ్వు ఎంతో ఎంతో జ్ఞానాన్ని పొందావు. నీ గురువు ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందావు. అంటే లేచినప్పుడల్లా కూడా ఆ జ్ఞానాన్ని అక్కడ ఉన్న గురువులందరికీ కూడా చెప్తూ ఉండేవారట. అందరూ ఆశ్చర్యపోతూ ఉండేవారట. ఇంత చిన్న వయసులో ఆ గురువుకి అంత సేవ చేసి ఆ గురువు మాటల ద్వారా మాట్లాడకపోయినా ఈ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆ గురువు యొక్క మెసేజ్లు తీసుకుని ఎంతో బ్రహ్మజ్ఞానాన్ని పొందావు. ఈ బ్రహ్మజ్ఞానాన్ని నీ లోపల ఉంచుకుని నువ్వు వెళ్ళిపోవడం కాదు, ఈ జ్ఞానాన్ని ప్రపంచమంతా ఈ జ్ఞానాన్ని చాటి చెప్పాలని చెప్పారట గురువులు. గురువులు ఎప్పుడైతే చెప్పారో నేను వెళ్ళను, నాకు ఇక్కడే బాగుంది, నాకు ఎంతో మంది గురువులు నాకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు అని అంటే, లేదు లేదు, ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది. ఎందుకంటే నువ్వు పొందవలసిన జ్ఞానం అంతా పొందేశావు. దీన్ని ప్రపంచంలో ఉన్న వారందరికీ అందివ్వాలి, నీ పని అది అని చెప్పగానే మరి ఎన్నో ఊర్లు తిరుగుతూ, అప్పుడు రాజుల పరిపాలన కదండి, ఎంతో మంది రాజుల యొక్క వాళ్ళ కష్ట సుఖాలన్నీ పంచుకుని ఆ కష్ట నివారణ చేస్తూ ఆయన తిరిగి 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 మనకి ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా సమాధి వదిలిపెట్టేసి హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడు. ఇంక ఈ 80 సంవత్సరాల తర్వాత చెప్పారట, నీ పని ఇక్కడ అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవాలని. మళ్ళీ వాళ్ళని వదిలిపెట్టేసి మరి ఎంతో మంది మహారాజులు ఇళ్లకు వెళ్ళి రాజస్థాన్, కాశ్మీరు తిరుగుతూ తిరుగుతూ పాపికొండల ద్వారా మరి నెల్లూరు ద్వారా ఈ కర్నూలు, రేగడగూడూరు ద్వారా కర్నూలు వచ్చి మన కోసం వెయిట్ చేస్తున్నారు. కర్నూలులో 6 సంవత్సరాలుగా నా కోసం వెయిట్ చేస్తూ ఆ యొక్క లాడ్జీలో ఉంటూ, నేను కలిసిన తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆది దేవుడు శ్రీ సదానంద యోగి సుమారు 2.5 సంవత్సరాలు ఆయన సేవా భాగ్యం చేసుకున్నాను నేను. శ్రీ సదానంద యోగి ద్వారా అంతటి మహాపురుషుడు, ఆ సదానంద యోగి అంతటి మహాపురుషుడు కాశిరెడ్డి ఆయన కర్నూలు పిరమిడ్ కట్టేటప్పుడు ఎన్నోసార్లు కాశిరెడ్డి నాయన అక్కడికి రావడం జరిగిందంట. ఆయన యొక్క చైతన్యంతో ఈ భూమి మీద ఎన్నో ఎన్నో పిరమిడ్లు వస్తాయి. ఈ అనాపానసతి అనే జ్ఞానాన్ని అందించి ప్రతి ఒక్కరిలో ఉన్న దివ్య ప్రజ్ఞని మేలుకుని ప్రతి ఒక్కరూ కూడా మనశ్శాంతితో ఆరోగ్యంగా ఆనందంగా జీవింపు చేసే గొప్ప జ్ఞానం నీ దగ్గర ఉంది సుభాష్, నువ్వు ఈ ప్రపంచమంతటికీ కూడా ఈ జ్ఞానాన్ని అందివ్వు అని మన పత్రి గారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాశిరెడ్డి నాయన ఈయన ఖండయోగం చేసేవారట. ఖండయోగం చేయడం అంటే మన షిరిడీ బాబా చరిత్రలో చెప్తూ ఉంటారండి. షిరిడీ బాబా కూడా ఖండయోగం, ఈ ముగ్గురుని తెలుసుకున్నారట. ఖండయోగం చేసే మహాయోగులని సదానంద యోగి మన గురువు గారికి చెప్పడం జరిగిందట. అంటే రోజు ఆ పేగుల్ని నోట్లో నుంచి తీసుకుని అవి శుభ్రం చేసేసి మళ్ళీ నోట్లో మింగేస్తారండి. అదే ఖండయోగం అంటే. అందుకని వారు శరీరానికి ఎలాంటి అనారోగ్యం రాకుండా ఎప్పుడు ఏది తిన్నా ఏమీ లేకపోయినా వారి శరీరం చక్కగా వారికి సహకరిస్తూ ఉంటుంది. ఇక ఆయన జ్ఞానం చెప్పేటప్పుడు, మన పత్రి గారికి చెప్పేటప్పుడు కొన్ని విషయాలు చెప్తూ ఉండేవారట. ఆయన ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలోయ్ అనేవారట. ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలోయ్. ఇంకా కొన్ని సూక్తులు చెప్తూ ఉండేవారట. అన్నము లారగించినను, అంబరభూషణాది దాల్చినను, కన్యతోడి కూడినను, కన్న తనూజును ముద్దు చేసినను, సకల బంధునాప్తులు దాపు చేర్చిన నటించినను ఏ నూన్యము లేదు బ్రహ్మవేత్తలకి అని చెప్పారు. నా గురువు సదానంద యోగి కర్నూలు స్వామీజీ ఆయన 100కి 100 పైసలు అచ్చమైన బ్రహ్మఋషి ఆయన నోట్లోంచి వచ్చే ప్రతి జ్ఞాన గులిక కూడా అమృత తుల్యము. ఇక 1981 జనవరి నుంచి ఆయన పరిచయ భాగ్యం ఏర్పడిన తర్వాత ఆయన 1983 మే 22న తన శరీరాన్ని ఆయన స్వచ్ఛందంగా వదిలిపెట్టారు. ఆయన వయసు అప్పటికే సుమారు 160 సంవత్సరాలు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఇంకా ఎన్నో బ్రహ్మవేత్తల నిర్మాణానికి సంసారం అడ్డురాదు అని చెప్పేవారట. అంటే బ్రహ్మవేత్తలు అవడానికి సంసారంలోనే నిర్వాణం అని మనకి నాగార్జున కూడా చెప్పడం జరిగింది. అలాగే సదానంద యోగి కూడా సంసారము అడ్డురాదు బ్రహ్మవేత్తలకి, సంసారంలోనే నిర్మాణం అనే 2 గుర్రాల మీద ఒకేసారి స్వారీ చేయాలి, అదే గొప్ప ఛాలెంజ్ అనేవారట.
ఇంకా సదానంద యోగి ఎప్పుడూ నాతో అంటుండేవారు, సుభాష్ చేయి లేకపోతే చావు, డూ ఆర్ డే అని చెప్తూ ఉండేవారట. నేను చెప్పింది చేస్తావా లేకపోతే చావు, బ్రతకడం వేస్ట్. ఈ బ్రహ్మజ్ఞానాన్ని నువ్వు పొందిన జ్ఞానం అంతా కూడా ప్రతి ఒక్కరికి అందించి నీలాగా 10 మందిని తయారు చేసి భూమి మీద వెళ్ళాలి. మనకి ఈ తులసీదళ పుస్తకంలో రాస్తారండి, పున్నామ నరకం దాటించేవారి పుత్రుడు కాదయ్యా ఎవరంటే, నువ్వు ఈ భూమి మీదకి వచ్చి ఈ బ్రహ్మజ్ఞానాన్ని నువ్వు తెలుసుకుని నీలాగా ఎవరినైతే తయారు చేస్తావో వారే ఆధ్యాత్మిక పుత్రుడు. వారి ద్వారా మాత్రమే నీకు పున్నామ నరకం నుంచి విడుదలవుతుంది అని చెప్పారంట. ఇక వేమన యోగి కూడా అదే చెప్పారు కదా, పట్టు పట్టగరాదు పట్టు విడవరాదు, పట్టు పట్టి నేని బిగే పట్టవలియు, పట్టి విడిచుడి కంటే పడిచిచ్చుడు మేలే అని చెప్పారు కదా వేమన యోగి కూడా. నువ్వు పట్టుకున్నావు ఈ ఆధ్యాత్మిక సాధనని, దీన్ని సాధించు, సాధించి నువ్వు తరించు, తరించిన జ్ఞానాన్ని అందరికీ అందించు, లేకపోతే చావు అంతే. నువ్వు మధ్య రకంగా జీవించకు. ఈ భూమి అనే పాఠశాలలోకి నేర్చుకోవడానికి వచ్చాం మనం అందరం కూడా. ఇంకా బుద్ధుడు కూడా ధమ్మపదంలో అదే చెప్పారు కదా, ఏ పనినైనా తలపెట్టే ముందు అది న్యాయమా అన్యాయమా, క్రమమా అక్రమమా, శుభమా అశుభమా అని మొదటి బేరేజ్ వేసుకుని ఆ తర్వాత న్యాయమైనది, సక్రమమైనది, శుభమైనది అయితే దృఢచిత్తంతో దాన్ని చేసే తీరాలి. ప్రతి ఒక్కరు కూడా ముందే నువ్వు అవగాహన చేసుకో, అది ఎంతవరకు నేను పరిపూర్ణం చేయగలుగుతాను అనే నువ్వు బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకున్న తర్వాత ఆ పనిని అరకొరగా వదిలిపెట్టేస్తే అది కరెక్ట్ కాదు. పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదనే విశిక్షణ జ్ఞానం నీలోకి వచ్చినప్పుడు అప్పుడు పరిపూర్ణంగా ఆ పనిని సమర్థవంతంగా చేయగలుగుతావు. ఆ పని దృఢచిత్తంతో చేస్తావా చెయ్యి, లేకపోతే చావుకు కూడా భయపడరాదు. నువ్వు చేయలేకపోతే చావు ఎదురైనా సరే నువ్వు భయపడరాదు, అంత దృఢ నిశ్చయంతో ఆ పనిని పూర్తి చేయని చెప్పారు. ఇంకా కర్నూలు స్వామీజీ ఇంకా ఏమని చెప్పారంటే, లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, వస్తుంటే వస్తుందని సంబరపడరాదు, పోతుంటే అయ్యో పోతుందని అనరాదు. ఇంకో కోరి సాధించరాదు. కోరి అంటే అడిగి నాకు ఎంత కావాలి అంత కావాలని అడిగి సాధించరాదు. కోరిక వచ్చింది కాదనరాదు. కోరిక అంటే నాకు ఒక ఇల్లు కట్టుకోవాలి, నేను బాగా తినాలి అని ఒక కోరిక వస్తుంది. ఏదో ఒక కోరిక. కోరిక లేకుండా ఉండాలంటే మనకు కుదరదండి, కోరిక ఉండాలి. మనకి అరిషడ్ వర్గాల్లో 6 ఉంటాయి. అవన్నీ శత్రువులు. ఆ శత్రువుల్ని జయించేయాలి, ఆ శత్రువులను నాశనం చేయాలనుకుంటే అవి ఎక్కడికి నాశనం అవ్వండి. ఎందుకంటే ఆత్మ నుంచే వచ్చాయి అరిషడ్ వర్గాలన్నీ కూడా. అవన్నీ మనతో ఉండాలి. అవి సక్రమమైన మార్గంలో మనం ఉపయోగించుకోవాలి. ఆ కోరిక ఉన్నప్పుడే మనము ఆనందంగా జీవించగలుగుతాము. కోరికే లేకపోతే అసలు జీవితమే లేదు. ఈ ప్రాపంచిక లోకంలో ఒక జ్ఞాని ఎలా విహరిస్తాడో, ఎలా వ్యవహరించాలో వివరించి చెప్పేదే ఈ సరి అయిన నడవడిక సూత్రకం. ఈ నడవడిక సూత్రాలన్నీ కూడా సదానంద యోగి ఎంతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. అందుకే గీతాకారుడు కూడా అన్నాడు, కర్మణ్యే వాధికారస్తే మాపలేషు కదాచన అని. కర్మలు చెయ్యాలి. కర్మలు ఎంత ఎక్కువ చేస్తావో అంత ఫలితాన్ని పొందుతావు. కానీ నువ్వు కర్మఫలాన్ని ఆశించి మాత్రం చెయ్యొద్దు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి మాతే సంగోస్త్వ కర్మణి. ఎంత ఎక్కువ కర్మలు చేస్తావో అంత అద్భుతంగా జీవిస్తావు. ఎందుకంటే ఇది కర్మభూమి. ఈ కర్మభూమిలో కర్మలు చేయాలి. ఎవరు ఖాళీగా సోమరిగా ఉండకూడదండి. ఖాళీగా సోమరిగా ఉంటే ఈ తమోగుణం మనలో ప్రవేశించి మనం అన్ని వాయిదా వేస్తూ ఉంటాము. అందుకనే ఈ కర్మలు ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో రేపు చేసే పని ఈ రోజే మనము చేసేయాలి. సమయాన్ని అంత చక్కగా మనం సద్వినియోగం చేసుకోవాలి. కర్మలు చేయడానికి మాత్రమే నీకు అధికారం ఉంది, అంతేకాని వాటి ఫలము ఇలా ఉండాలి అలా ఉండాలని నువ్వు ఆశించొద్దు. నువ్వు చేసే కర్మను బట్టే ఆ ఫలం ఆశించకుండానే మనకి ఎప్పుడు ఏది అవసరమో మనకి ఆ ప్రకృతి నుంచి ఎప్పుడు అందుతూ ఉంటుంది. ప్రాపంచికంగా ఎక్కువగా ఆశించకుండా జీవించడమే సంపూర్ణ ఆత్మజ్ఞాన సారం. ప్రాపంచికంగా ఏది వస్తున్నా ఏది పోతున్నా ఎంత మాత్రమో చలించకుండా జీవించగలగడమే సంపూర్ణమైన
ఆత్మజ్ఞాన సారం. అప్పుడు మనకి ఏది వస్తే అది వస్తుంది. ఎందుకంటే మన గత జన్మలో ఏమీ ఇవ్వకుండా ఇప్పుడు మనకు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఇస్తేనే వస్తుంది ఏదన్నా కూడా అనే సత్యం మనకు అర్థమైపోవాలి. ఇక మాంసపిండము మంత్రం పిండం చేయబోయి అనేవారట ఈ కర్నూలు స్వామీజీ. ఎప్పుడు అంటూ ఉండేవారు ఈ మాటని. సుభాష్ మాంసపిండాన్ని మంత్రపిండంగా చెయ్యాలోయ్ అని. మాంసపిండము అంటే అన్నమయ్య కోసము, దీనినే మంత్రపిండంగా అంటే ప్రాణమయ కోసంలా చేసుకోవాలి. అంటే ఎనర్జీ బాడీగా అన్నమాట. ఈ ఎనర్జీ బాడీగా ఈ మాంసపిండము మంత్రపిండము అంటే ఎప్పుడూ ఎనర్జీ బాడీగా ఉండాలి. దీనికి ఏమన్నా వికల్పాలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా ఎనర్జీగా ఉండదు. మనం ఎప్పుడూ ఎనర్జీని తీసుకుంటూ ఉండాలి. ఆ తీసుకున్న ఎనర్జీని ఖర్చు పెడుతూ ఉండాలి. ఇస్తూ ఉంటేనే వస్తూ ఉంటుంది ఏదన్నా సరే. ఎనర్జీ అయినామండి, మన జ్ఞానం అన్నా, డబ్బు అన్నా, ఏదన్నా మనము ఇస్తూ ఉంటేనే మనకి అపారంగా వస్తూ ఉంటుంది. అదే యోగ పరాకాష్ట. ఖండయోగం లాంటి క్రియలు అప్పుడే సాధ్యం అవుతాయి. ఈ ఖండయోగం లాంటివి చెప్పుకున్నాం కదండి, అప్పుడే సాధ్యం అవుతాయట యోగులందరికీ కూడా. సదానంద యోగి తాను స్వయంగా సాధించి చెప్పిన విషయం ఇది. షిరిడి సాయి కూడా మనకు అలాగే చేసి చూపారు. మహాయోగి శ్రీ కాశీరెడ్డి ఆయన ఈ మధ్యనే భౌతిక కాయాన్ని విసర్జించారు. ఈ ముగ్గురు కూడా ఖండయోగ సాధనలో ఎంతో అద్భుతంగా సాధన చేసి అందరికీ చూపించారని కూడా. ఇంకా మనకి సదానంద యోగి ఆయన గత జన్మలన్నీ కూడా ఒక ఆవిడ లక్ష్మి గారని ఆవిడ ఈ సదానంద యోగి గారి దగ్గర ఆశ్రమానికి వెళ్ళి లాక్డౌన్ టైంలో అక్కడ సమాధి దగ్గర ధ్యానం చేస్తే ఆయన జీవిత చరిత్ర పుస్తకం రాయమని రావడం జరిగిందట. ఇదంతా పత్రిసారు ఎప్పుడు 95లోనే ఆయన యొక్క సదానంద యోగి యొక్క గురువు గారి దగ్గర అనుభవాలు సాధించి ఆయన అన్ని క్లాసుల్లోని, అలాగే గురు పౌర్ణమి రోజున ఆయన గురించి ఈ విషయాలన్నీ ఎన్నోసార్లు చెప్పడం జరిగిందండి. కొంతమంది పుస్తకం రూపంలో కూడా అందించడం జరిగింది. ఇవి కొత్తగా ఇంకొకరు చెప్పేవి ఏం కాదు. ఆయన స్వయంగా గురువు గారి దగ్గర పొందిన జ్ఞానము ఇప్పటి వరకు కూడా మనం చెప్పుకున్నది. అయితే కొన్ని విషయాలు ఆవిడ ఆ సమాధి దగ్గర కూర్చుని ధ్యానం చేస్తుంటే ఆ సదానంద యోగి గారి గత జన్మలు చూడటం జరిగిందట. 5 జన్మలు చెప్పారు ఆవిడ. 5 జన్మలు ఏమిటంటే, ఒక జన్మలో సదానంద యోగి మహా చక్రవర్తి అనమాట, ఒక రాజు. ఆ రాజుకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఆ అమ్మాయి ఎవరు అంటే మన పత్రి మేడమే ఆ గురువు గారికి కూతురుగా పుట్టిందంట. ఆ పత్రి మేడం చాలా అందంగా ఉండేదట. ఆవిడికి ఏ పని చేయకుండా చాలా అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉండేవారట. ఆ జన్మలో పత్రి మేడము సదానంద యోగి కూతురుగా మహారాజుగా ఉన్నప్పుడు ఆ రాజ్యంలో ఆవిడ ఉండేవారట. తర్వాత ఇంకొక జన్మలో ఆయన ఒక ఆధ్యాత్మిక గురువు అన్నమాట. ఆధ్యాత్మిక గురువుగా ఉన్నప్పుడు ఎంతో మంది శిష్యులు బ్రహ్మజ్ఞానం గురించి ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు కదా. వస్తూ ఉన్నప్పుడు పత్రి మేడం తమ్ముడు ద్వారకానాథ్ ఆయనకి గురువట. సదానంద యోగి గత జన్మలో ఆయనకి గురువట. ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నారట. అందుకనే ఈ సదానంద యోగి ఈ జన్మలో కూడా ఆయనకి శిష్యుడిగానే ఉండి ఆయన గురు పౌర్ణమి రోజున తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి ఆయన సాన్నిధ్యంలో ధ్యానం చేస్తూ ఉంటారట. ఆ సదానంద యోగి దగ్గర ఈ ద్వారకానాథ్ పత్రి మేడం తమ్ముడు అన్నమాట. ఆ తర్వాత ఇంకొక జన్మలో కూడా ఆయన మహాయోగేశ్వరుడుగానే జన్మ తీసుకుని ఎంతో మందికి ధ్యానాన్ని అందిస్తూ ఉంటే అందరూ ప్రాపంచికమైన కోరికలతో ఆయన్ని ఒక దేవుడిలాగా కొబ్బరికాయలు కొట్టి అగరబత్తులు వెలిగిస్తూ ఉండేవారట. అలా చేస్తే ఆయనకి ఒక్కొక్కసారి వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉండేవారట. తీరుస్తూ ఉంటే వారి కోరిక మీద తృప్తి లేకుండా ఒక కోరిక తీరిందని మళ్ళీ మళ్ళీ ఆ కోరికల మీదే ఆసక్తి పెంచుకుని ఆయన దగ్గరికి వస్తూ ఉంటే కొన్ని రోజులు మాత్రమే ఒక్కొక్క ఊర్లో ఉండి మళ్ళీ ఆ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోతూ ఉండేవారట. ఆత్మజ్ఞానం కోసం వచ్చేవారు చాలా మంది తక్కువ. ప్రాపంచికమైన విషయాలని కోరుకోవడానికి ఎక్కువ మంది ఆయన దగ్గరికి వస్తూ ఉండేవారట. ఆ తర్వాత నెక్స్ట్ జన్మ కూడా ఆయన ఒక సూఫీ మాస్టర్గా జన్మ తీసుకుని
ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందరికీ అందివ్వడం జరిగింది. అంటే ఇన్ని జన్మలు ఒక మహా చక్రవర్తి అయిపోయిన తర్వాత ఒక యోగిగా ధ్యానం చేస్తూ ఇన్ని జన్మలు తీసుకుని లాస్ట్ పత్రిసారి చేత ఆ సమాధి స్థితిని పొంది ఆయన ఒక శిష్యుడిని పరిపూర్ణంగా తయారు చేసి ఈ భూమిని వదిలి ఉన్నత లోకానికి వెళ్ళిపోయారు. ఆయన ఆశయము 4 జన్మలు కూడా యోగేశ్వరుడిగానే తపస్సులు చేసి ఆ బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తూ అందిస్తూ చివరి జన్మ ఎప్పుడయిందంటే ఏ శిష్యుడైతే ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఈ ప్రపంచాన్ని అంతటికీ అందిస్తాడో అలాంటి శిష్యుడిని కోరి తెచ్చుకున్నారు. ఆయనే మన పత్రిసారు. పత్రిసారు అనే శిష్యుడి ద్వారా ఆయన జన్మ సాఫల్యమైంది. ఆ జన్మ ఆఖరి జన్మ చేసుకుని ఆయన ఉన్నత లోకాలకు వెళ్ళిపోయారు. ఆయన ఆశయం ఇప్పుడు భూమి మీద ఏదైతే పిఎస్ఎస్ మూమెంట్ జరుగుతోందో అవన్నీ కూడా పత్రిసారికి సదానంద యోగుల వారి ద్వారా ఆ మెసేజ్ ఏ విధంగా అయితే అందుతూ ఉందో ఆ మెసేజ్ని అలాగా అందివ్వడం జరిగింది. ఈయన కూడా మన పత్రిసారి కూడా మామూలు ప్రాపంచికంగానే ఈ భూమి మీదకి మనందరమే ఎలాగైతే జన్మ తీసుకుని వచ్చామో ఆయన కూడా ఒకసారి పత్రిసారు చెప్పడం జరిగిందనమాట. ఈ విషయం ఈ సదానంద యోగ గురించి ఈరోజు చెప్పమన్న తర్వాత గురు పౌర్ణమికి ఎప్పుడు వెళ్ళినా సదానంద యోగ గురించి విశేషంగా పత్రి గారు చెప్పేవారు అనమాట. ఒక అరగంటన్నా లేకపోతే ఒక పావు గంటన్నా మాట్లాడేవారు. ఆ సీడీలన్నీ ఓపెన్ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చాయన్నమాట. ఈ యొక్క ఆధ్యాత్మిక స్థితిలో ఆయన ఎలాగ వచ్చారు, ఆయనకి వాకిన్ అయిందంట. ఎలా వాకిన్ అయిందంటే ఆయనకి 75లో ఆయనకి ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందంట. ఆ యాక్సిడెంట్లో ఈ చక్రాలు పైకి వెళ్ళిపోయి కారు చక్రాలు పైకి వెళ్ళిపోయినంట. అలా తిరగబడిపోయిందంట. ఆఫీస్ వర్క్ మీద నలుగురు ఎక్కడికో వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి కారు మొత్తం తిరగబడిపోయింది. అందులో అందరూ చనిపోవాలన్నమాట. ఒక టైంలో మాట్లాడేటప్పుడు సదానంద యోగి అన్నారట, అక్కడ మీకు ఎవ్వరికి కూడా దెబ్బలేమీ తగలకుండా రక్షించింది నేనే అని చెప్పారంట సదానంద యోగి. ఎందుకంటే ఆయన కోసం ఈయన సిద్ధంగా ఉన్నారు. ఆయన ఇంకా సిద్ధంగా లేరు కాబట్టి ఆయన్ని కాపాడుకుంటూ వచ్చారంట. అప్పుడు ఆ ప్రాణాలు బయటపడిన తర్వాత ఈయనకి ప్రాణం పోయిందంట. ఒక్క నిమిషం ప్రాణం పోయిందంట మన గురువు గారికి. పోయిన వెంటనే ఊపిరి మళ్ళీ వెంటనే వచ్చిందంట. అందులోకి ఆనందుడు వాకినయ్యాడు అనమాట. ఆనందుడు వాకినయ్యి బుద్ధుడి దగ్గర ఉన్న ఆనందుడు వాకినయ్యి, అందుకనే నేను బుద్ధుడి దగ్గర ఉన్న ఆనందుడిని చెప్పేవారనమాట. అప్పుడు వాకిన్ అయిన వెంటనే ఆయన వెంటనే ఉద్యోగాన్ని రిజైన్ చేసేయడము, నాకు ఆధ్యాత్మిక ప్రచారానికి ఎన్ని ఆటంకం ఉండకూడదని. మరి ఆయన అంత గొప్ప త్యాగం చేసి ప్రపంచమంతా 40 సంవత్సరాలు ప్రతి ఇంటిని వదలకుండగా ఆయన ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని ఆయన సొంతంగా స్వశక్తితో ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నారు ఆయన. ఆ తర్వాత ధ్యాన సాధన చేసి థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసి ఆయన సొంతంగా నిరూపించుకుని జరిగాయి, తన జీవితంలో అన్నీ జరిగాయని నిరూపించుకున్న తర్వాతే మనందరికీ చెప్పడం జరిగిందండి. అలాగే మనము కూడా ఆ ఎక్స్పెరిమెంట్ చేసి ప్రతిదీ కూడా ఎక్స్పెరిమెంట్ చేసి మనం అనుభవం పొందిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచాలి. అందరూ మాస్టర్లే అని. ఎందుకు అంటే ఒక్కరు ఈ భూమి మీదకి ఇప్పటికి ఒక్కలే రాలేదు కదండి. ఇది సనాతనమైనది. ఈ ధ్యానం అనేది ఈయనేమి కొత్తగా కనిపెట్టలేదు ఎవరుని. ఇంకా మొట్టమొదటి ఎవరు? బుద్ధ భగవానుడు. ఆయన స్వశక్తితో ఆయన 6.5 సంవత్సరాలు వెతికాడు. ఎంతమంది గురువుల దగ్గర వెతికారు ఈ బ్రహ్మజ్ఞానం గురించి. కానీ ఎక్కడ ఈ దుఃఖ నివారణ, మనశ్శాంతి రావడానికి ఈ ఆత్మజ్ఞానం ఎక్కడా దొరకలేదు ఆయనకి. 6.5 సంవత్సరాలు సాధన చేసిన తర్వాత మాత్రమే తన స్వశక్తితో ఈ బ్రహ్మజ్ఞానాన్ని అందుకున్నాడు. శ్వాస మీద ధ్యాస. ఆ జ్ఞానాన్ని సదానంద యోగి గారి ద్వారా మన పత్రి గారికి అందడము, మన పత్రి గారు మన అందరికీ, మన సద్గురువు మన అందరికీ పంచడము. ఈ పంచేటప్పుడు ఒక్కడిని నేను పంచడం అవ్వదు. ఈ బ్రహ్మాండం అంతా ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని అంటే నా ఒక్కడి వల్ల అవ్వదు. ఎందుకంటే ఎంతో మంది గురువులు వచ్చారు. ఎంతమంది గురువులు వచ్చినా గురువులు ఏది చెప్తే అదే చేశారు. కానీ మీకు బుద్ధుడున్నప్పుడు కూడా అందరినీ కూడా వెళ్ళి చెప్పమనేవాడు. మీరు నా చుట్టూ తిరగకండి, మీరు ఏదైతే జ్ఞానాన్ని పొందారో ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచండి అని చెప్పాడు.
అదే విధంగా ఈ మన బ్రహ్మర్షి కూడా ఆ యొక్క ఆనందుడిలాగా ఉన్నాడు కాబట్టి, ఆయనతో సాంగత్యం చేశారు కాబట్టి, ఈ జన్మలో ప్రతి ఒక్కరిని గురువుగా తయారు చేయాలి. ఇక్కడ శిశువులు లేనే లేరు. ఈ గురు శిష్య సంబంధం అనేది మనం పెట్టుకున్నది ఎప్పుడైతే గురువులుగా విరాజిల్లుతారో చెప్పినప్పుడే మన తప్పులు మనకు అర్థం అవుతాయండి. అందుకని పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆ స్వేచ్ఛను మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే మనము ఏదైతే పొందడానికి భూమి మీదకి వచ్చామో దాన్ని పరిపూర్ణంగా సాధించుకోగలుగుతాము. అందుకనే మనకి వేదంలో చెప్తారండి, మనకి 24 గంటల సమయం ఇచ్చాడు భగవంతుడు. 24 గంటల సమయంలో మనము 8 గంటలు నిద్రపోవాలి. ఇంక 8 గంటలు దేనికయ్యా అంటే, మనం ఈ భూమి మీదకి ఈ సంసారంలో ఉన్నాం కాబట్టి ఈ సంసార బాధ్యతలు తీర్చుకోవడానికి పురుషుడు ఉద్యోగం చేసుకోవడము, స్త్రీలు మన ఇంటిలో ఉండి వారికి వండి పెట్టడము. ఇలాగా మనము ఇంకొక 8 గంటలు దేనికయ్యా అంటే, నేను శాశ్వతమైన ఆత్మస్వరూపాన్ని, ఈ ఆత్మస్వరూపానికి నేను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి. ఎందుకంటే ప్రాపంచికంగా ఎన్ని సంపదలున్నా అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం కాబట్టి, ఈ ఆధ్యాత్మికంగా శాశ్వతంగా ఉండే సంపద, మనకు కూడా వచ్చే సంపద ఇది ఆధ్యాత్మిక సంపదే. దానికోసము నువ్వు 8 గంటలు సమయం పెట్టమని మన పతంజలి మహర్షి కూడా చెప్పడం జరిగింది. 8 గంటల సమయం నీ కోసం సమయం పెట్టమని. కానీ మనం 8 గంటలు కాదు కదా, 8 నిమిషాలు కూడా మన కోసం మనం సమయం పెట్టలేదు. అందుకనే ఇంత దుఃఖము, ఇంత అశాంతి, ఇంత అజ్ఞానము పేరుకుపోయింది. దీన్ని మళ్ళీ ఈ జ్ఞానం అనే, అందుకనే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ జ్ఞానం అనే అగ్నిలోనే దగ్ధం అవుతాయి. మరి ఇవి దగ్ధం చేసుకోవాలంటే ఒక్క ధ్యానం ఒక్కటే సరిపోదండి, ధ్యానం ఒక్కటే. అందుకే 3 రత్నాలు ఇచ్చారు మన పత్రి గారు. ఒకటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే మనము అనంతమైన ఆత్మజ్ఞానాన్ని పొందుతాము. అందులో ఏ ఒక్కటి తక్కువైనా సరే మనం పరిపూర్ణంగా ఎదగలేము, అరకొరగానే ఉంటుంది. అందుకనే పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని వేదం చెప్పింది. నువ్వు ఏది నేర్చుకున్నా పూర్ణంగా నేర్చుకోవాలి, అప్పుడే పూర్ణత్వాన్ని నువ్వు పొందగలుగుతావు. ఇప్పుడు ఒక ధ్యానం ఒక్కటే చేసామనుకోండి, ధ్యాన శక్తి, ఆత్మశక్తి పెరుగుతుంది. వచ్చిన శక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనకు అర్థం కాదు. ఎందుకంటే అది మంచి చేసినా జరిపించేస్తుంది, చెడు చేసినా జరిపించేస్తుంది. ఒక చాకు ఉందనుకోండి, ఒక దొంగ చేతిలో ఉంటే వాడు దొంగతనాలు చేస్తూ జేబులు కట్ చేస్తూ ఉంటాడు. ఒక డాక్టర్ చేతిలో ఉంటే అతను ప్రాణాలను కాపాడుతుంటాడు. ఒక సంసారి చేతిలో ఉంటే కాయగూరలు కట్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే మన ఆత్మశక్తిని, ఒక ఆధ్యాత్మ శక్తిని మనము జ్ఞానం వచ్చిన తర్వాత మనము ఆ శక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనకి విచక్షణ జ్ఞానం వస్తుంది. అదే మనకి జ్ఞానం రాలేదనుకోండి, శక్తి పెరుగుతూ ఉంటుంది. మనకి జ్ఞానం రాకపోతే అది దేనికి పడితే దానికి ఖర్చు పెట్టేసుకున్నాం అనుకోండి, వ్యర్థమవుతుంది. ఇది బ్రహ్మజ్ఞానము. ఈ బ్రహ్మజ్ఞానాన్ని దేనికి వాడాలో దానికే ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే విశ్వ కళ్యాణకరమైన పనులకి ఉపయోగించినప్పుడు మన కళ్యాణము ప్రకృతే చూసుకుంటుంది. ఆ విధంగా మనము ఈ మూడు ద్వారా మాత్రమే. ఇంకా సజ్జన సాంగత్యం అంటే సత్యము తెలిసిన ఆచార్యులతో సాంగత్యం చేయాలి. కనీసము సత్యం తెలిసిన ఆచార్యులతో సాంగత్యం చేసుకున్నప్పుడు మనము తెలుసుకున్నది చాలా నీటిబట్టంత మాత్రమే. ఇంకా అనంతమైన జ్ఞానము అందరి దగ్గర నేర్చుకోవాలి అనే జ్ఞానం మనకు కలుగుతూ ఉంటుంది. అందుకనే మనకన్నా ఉన్నతంగా ఉన్న వారి దగ్గర మనం చాలా వినయంగా మనం నేర్చుకోవాలి. వారి దగ్గర నుంచి అనంతమైన జ్ఞానాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. ఎంత ఎదుగుతున్నా ఒదుగుతూ ఉండినప్పుడే ఆ జ్ఞానం మనకు అందుతుంటుంది. మనకన్నా కింద స్థితిలో ఉన్న వారి దగ్గర వారికి సహనంగా ధ్యానాన్ని మనం అందివ్వాలట. వాళ్ళు తెలుసో తెలియకో ఎన్నో ప్రశ్నలు వేధిస్తూ ఉంటారు. అయినా సరే మనం సహనంగా వారికి సమాధానం చెబుతూ మనము వారిని చక్కగా ధ్యానంలోకి తీసుకుని రావాలి. వారికి అర్థమయ్యే రీతిలో మనము చెప్పాలి. కసురుకోకుండా సహనంగా చెప్పగలగాలి. అప్పుడు మాత్రమే మనకి సహనము విస్తారంగా, భూదేవికి ఎంతైతే సహనం ఉందో అంత సహనంగా మనము అందుకోగలుగుతాము. అందుకనే నిద్ర లేచిన వెంటనే మనకి ప్రాపంచికమైన శ్లోకాలు, రోజువారీ శ్లోకాలు ఏవి చెప్పుకోవాలి అని చిన్నప్పటి నుంచి, కరోనా టైం దగ్గర నుంచి కూడా అందరికీ మరి ఈ శ్లోకాలు
నేర్పించడం జరుగుతుందండి. అలాగే సంగీతం నేర్చుకుంటూ సంగీతం అందరికీ నేర్పిస్తూ వేదం నేర్చుకోవాలని ఎప్పటి నుంచో తపన. ఎందుకంటే వేదం చదివేటప్పుడు గుడికెళ్ళి పూజలు చేసేటప్పుడు ఆ లక్షపత్రి పూజకి వేదం చదివితుంటే అదంతా వైబ్రేషన్తో నిండిపోతూ చాలా బాగుండేది. అప్పుడు ధ్యానం అంటే తెలియదు. ఆ తర్వాత ఉట్టి రోజుల్లో వెళితే అంత వైబ్రేషన్ ఉండేది కాదు. నాకు చాలా డౌట్ వచ్చేదనమాట. అసలు భగవంతుడు ఎప్పుడో ఉన్నాడు కదా అక్కడ, కానీ వేదం చదివేటప్పుడు అంత వైబ్రేషన్ ఉంటుంది, ఉట్టప్పుడు వెళితే అంత వైబ్రేషన్ ఉండలేదు. అంటే ఆ ఎనర్జీ ఆ శక్తిలో ఉందా, విగ్రహంలో ఉందా అని నాకు డౌటు. అందుకని ఆ వేదాన్ని అర్థాలతో సహా నేర్చుకోవాలని వేదం నేర్చుకోవడం జరిగిందండి. ఓం శ్రీ గురుభ్యో నమః. మరి ఆ వేదంలో ఉన్న అర్థాలన్నీ చదువుకుంటూ చెప్పుకుంటూ ఆ మంత్రపుష్పం ఉందంటే 8 మూర్తులు, భగవంతుడు అంటే 8 మూర్తులు ఉన్నారు. ఏవం వేద అంటే 8 మూర్తులతో నువ్వు ఎప్పుడైతే ఆరాధన చేస్తావో నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావు. 8 మూర్తులు ఎవరయ్యా అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఆ తర్వాత సూర్యుడు, చంద్రుడు, పరమాత్మ. ఈ యనమండుగురు ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ భూమి అంతమయ్యే వరకు కూడా ఈ భూమి మీద ప్రత్యక్ష దైవాలు వారే. నీకు ఆరాధన చేయాలంటే ఈ ప్రత్యక్ష దైవాలైనటువంటి ఈ 8 మూర్తుల్ని ఆరాధన చేయమని ఆ వేదం చెప్పిందండి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. మరి ఎంతో అద్భుతమైన ఈరోజు సదానంద యోగి గారి గురించి విశేషంగా చెప్పే భాగ్యాన్ని నాకు అందించిన ప్రసన్న లక్ష్మి గారికి, ఈ జూమ్ సెక్షన్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ధ్యానమిత్రులందరికీ, అలాగే ఇంతటి కలయికకి కారణమైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. సదానంద యోగి గారికి కూడా ధన్యవాదాలు. స్వస్తి ప్రార్థన చెప్పుకొని స్వస్తి క్లోజ్ చేసుకుందామండి. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృచ్ఛోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మనం గుడికి వెళ్తే రోజు మంత్రపుష్పం అక్కడ ఇస్తూ ఉంటారు, దాని అర్థం చెప్తున్నానండి. స్వస్తి ప్రజాభ్య అంటే స్వస్తి కలిగి మనం ఉండాలి అని అంటే పరిపాలకులు కూడా వారు ధర్మ మార్గంలో సత్య మార్గంలో ఉన్నప్పుడు ప్రజలందరూ స్వస్థితి కలిగి ఉంటారు. మరి ఎవరైతే అలాంటి పరిపాలకుల్ని ఎన్నుకునేది మనమే కాబట్టి, ప్రజలే కాబట్టి, అలాంటి పరిపాలకులు ఎన్నుకున్నప్పుడే ప్రజలు ప్రభుత్వం కూడా సంతోషంగా స్వస్థితి కలిగి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. గో బ్రాహ్మణేభ్య అంటే గోవులు అంటే సంపద, గో సంపదని పెంచుకోవాలి మనము. కానీ గో సంపద ఇప్పుడు ఏమైంది? హింస. గో సంపదని ఎంతో హింసిస్తున్నారు. ఇప్పుడు ఈ భూమండలంలో ఎంతో హింస జరుగుతుంది గోవుకి. గోవు హింసించబడినంతసేపు కూడా మానవులకి ఆనందం ఉండదు కాక ఉండదు అంటున్నారు. గోవుల్ని పరిరక్షించుకోవాలి, గో సంపదని పెంచుకోవాలి. పూర్వం రోజుల్లో ఎన్ని ఎక్కువ గోవులు ఉంటే అంత సంపదగా కలిగిన వారని చెప్పుకునేవారు. అలాగే మనము గో సంపదను పెంచుకోవాలి. ఇంకా పండిత అంటే గో బ్రాహ్మణేభ్య, బ్రాహ్మణులు అని అంటే ఎవరైతే ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఎక్కడా మరుగును పెట్టకుండా ఈ సత్యాన్ని నిర్భయంగా చెప్పగలుగుతారో వారే పండితులు. అలాంటి పాండిత్యం కలవారు మాత్రమే ఈ భూమి మీద ఆనందంగా ఉండగలుగుతారు. వారే బంగారపు ఆరాతో బ్రాహ్మణులుగా ఉంటారు. బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణులు కాదు. ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉంటారో వారే బ్రాహ్మణులు అని మనకి వేదం చెప్పడం జరిగిందండి. అప్పుడు మాత్రమే ఉన్నత లోకవాసులు, మనము ఈ భూలోకంలో ఉన్న వాళ్ళకి సత్సంబంధాలు ఏర్పడి వారి దగ్గర నుంచి మనము ఎంతో ఎంతో జ్ఞానాన్ని పొందగలుగుతాము అని చక్కగా సమస్త లోక సుఖినో భవంతు. సమస్త లోకాలు కూడా ఎంతో ఆనందంగా ఉంటాయి ఈ భూమండలం ఆనందంగా ఉన్నప్పుడు. ఇంకా ఓం శాంతి 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 అంటే మొదటి శరీరంకి, స్థూల శరీరానికి శాంతి, సూక్ష్మ శరీరానికి శాంతి, కారణ శరీరానికి శాంతి. ఈ 3 శరీరాలని తెచ్చుకున్నాం కాబట్టి అవి శాంతిగా ఉన్నప్పుడే ఉన్నత లోకాల నుంచి మనం అందుకునే జ్ఞానాన్ని పరిపూర్ణంగా ఆచరిస్తూ
ఆచరించిన జ్ఞానానికి ప్రతి ఒక్కరికి అందిస్తూ ఉన్నప్పుడే, ఆధ్యాత్మిక పుత్రులను తయారు చేసినప్పుడే ఈ భూమండలం మీద ఆఖరి జన్మ చేసుకుని మనం వెళ్తామని అద్భుతమైన సత్యాన్ని మనకి వేదం చెప్పింది. ఆ వేదంలో చెప్పిన జ్ఞానం అంతా కూడా ఆ సదానంద యోగేశ్వరులు చెప్పారు. యోగేశ్వరులు చెప్పిన జ్ఞానం అంతా మన పత్రి సార్ చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్.